తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి చదువుదాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైనది. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదానికి వస్తున్నాను. నిన్న తలుపుడను ఐగుడను నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. నన్ను మరుగు చేయము, సిలువ చాటున మరుగు చేయము తండ్రి. నా ఆలోచన తలంపులు అంతా తీసేయము. కానీ నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకున్నాము నాయనా. నన్ను మమ్మల్ని దర్శించుము, మేము ఆత్మీయంగా మేలు పొందినట్లు మీ జీవగల మాటలు మాకు అనుగ్రహించుము, జీవింపచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సంపూర్ణంగా మమ్మల్ని మేము మీకు అప్పచెప్పుకుంటూ మా మధ్యలో మీరు ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఒక ప్రశ్న వేస్తాను. ఈ బైబిల్లో చెప్పినట్టుగా మనం చేయాలా, లేకుంటే చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వాళ్ళను చూసి నేర్చుకొని చేయాలా? అంతేనా? పక్కా? ఓకే. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, మరి వాళ్ళు చేసినట్టు చేస్తే తప్పేంటి? వాళ్ళకి తెలియకుండానే చేస్తున్నారా? వాళ్ళు పెద్ద సేవకులు, పెద్ద సంఘం కదా, వాళ్ళకి అన్నీ తెలిసే చేస్తున్నారు కదా, వాళ్ళు చేసినట్టుగానే చేస్తే తప్పేంటి? అట్లా చేయడానికి వీల్లేదు. మనము వాళ్ళు మంచి చేయని అంటే క్రమమే చేయని, అక్రమమే చేయని, మనకు సంబంధం లేదు. దేవుడు మనల్ని ఏమంటాడంటే బైబిల్ చెప్పినట్టే చేయమంటాడు. నిన్నెవడరా వాళ్ళ దిక్కు చూడమన్నది? నేను నీకు బైబిల్ ఇచ్చాను కదా, దీని ప్రకారం చేయాలి, కానీ వాళ్ళు చేసినట్టుగా నిన్నెవడు చేయమన్నాడు అంటాడు. వాళ్ళు మేకలు కోసుకున్నారని మనం మేకలు కోసుకోవచ్చా? వాళ్ళు బిర్యానీ వేసుకుంటున్నారని బిర్యానీ వేసుకోవచ్చా? వాళ్ళందరూ కలిసి హిమాలయాలకు చూడడానికి వెళ్ళారని మనం కూడా వెళ్ళొచ్చా? వాళ్ళందరూ మందిరంలో క్రికెట్ ఆడుతున్నారని మనం ఆడొచ్చా? వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారని మనం చేయొచ్చా? వాళ్ళందరూ కూడా స్వార్థ ప్రకటిస్తున్నారని మనం ప్రకటించవచ్చా? వాళ్ళు కొన్ని లేఖనానుసారంగా చేయొచ్చు, కొన్ని లేఖనానుసారంగా చేయకపోయి ఉండొచ్చు. వాళ్ళని కాదు చూసి చేయాల్సింది, వాళ్ళని కాదు మనం అనుసరించాల్సింది లేఖనాలని, బైబిల్ని. అర్థమవుతుందా? కాబట్టి ఇతర సంఘాల వైపు చూడొద్దు, ఇతర సేవకుల వైపు చూడొద్దు. అర్థమైందా? వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనం కూడా చేద్దాము అని అనొద్దు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? వాళ్ళు అట్లా చేస్తున్నారన్న మనం చేస్తే తప్పేంటి అనొద్దు. మనకు అవసరం లేదు, వాళ్ళ దిక్కు చూడకు. మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూసి బైబిల్లో ఉంది చెయ్యాలి, అంతే. ఇదే చేయాలా. ఈ దర్శన భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ఈ వెలిగింపునిస్తాడు. దీని ప్రకారంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన సన్నిధికి రావాలి, బైబిల్ తెరవాలి. ప్రభువా మాట్లాడు, నేనేం చేయాలో, ఏం చేయకూడదో నాకు బోధించు అంటే ఆయన చెప్తాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన కనికరం గలవాడు. ఆయన మనతో మాట్లాడడం ఆయనకి ఇష్టం, మనల్ని నడిపించడం ఆయనకి ఇష్టం. కాబట్టి వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారమే చేయాలి తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు మనం కూడా చేద్దాము అని అనకూడదు. సరేనా? చేద్దామా? చేయొద్దు, ఎవరు కూడా చేయొద్దు. సరేనా? ఓకే. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగం మరలా ఒకసారి ఎవరైనా చదవండి. అక్కడ ఏమని రాయబడింది? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. చాలు. దైవజనుడు ఇక్కడ మనకున్నటువంటి కాపరి ఏం చేయాలో చేయబడుతోంది, ఏమి చేయాలో చెప్పబడుతోంది. దైవజనుడు ఏం చేస్తాడు? ఇక్కడ నిలబడినటువంటి ఈ సంఘ కాపరి, ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఏం చేస్తాడంటే ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ వాక్యాన్ని బోధించాలి. అర్థమవుతుంది? ఏమని చెప్తుంది? ప్రతి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించాలి.
ఈ వాక్యాన్ని ఉపదేశించాలి. దైవ సేవకుడు ఏం చేయాలి చెప్పండి? ఉపదేశించాలి. ఆ వాక్యాన్ని మీకు చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఒకటి. రెండవది ఖండించాలి. అంటే ఈ వాక్యాన్ని చేతబట్టుకొని ఇదిగో నువ్వు అట్లా తప్పు చేస్తున్నావు అని ఖండించాలి. ఖండించాలా వద్దా? నన్ను అన్న అట్లా అంటాడా అని అనొచ్చా? అనొద్దు. ఖండించడానికే దైవ సేవకుడు ఉన్నాడు. తప్పు దిద్దడానికే దైవ సేవకుడు ఉన్నాడు. నిన్ను హెచ్చరించడానికే, నీ లోపాన్ని చూపించడానికే, అది సరి చేయడానికే ఉన్నాడు. అది సరి చేసే క్రమంలో నిన్ను అంటాడు. గట్టిగానే అంటాడు, ఒక్కోసారి తీవ్రతను బట్టి అంటాడు. ఏం చేయాలంటే దైవ సేవకుడు ఏం చేయాలా? ఖండిస్తాడు. ఉపదేశించాలి, నేర్పించాలి. ఉపదేశించాలంటే నేర్పిస్తాడు చక్కగా మీకు ఆ వాక్యాన్ని నేర్పించాలి. రెండోది ఏం చేయాలా? ఖండించాలి. అంటే ఏదైనా తప్పు చేస్తామంటే ఖండిస్తాడు. ఏ అమ్మాయి అట్లా కాదు చేయాల్సింది, అది తప్పు అని ఖండిస్తాడు. అట్లా చేయొద్దు అని ఖండిస్తాడు. ఏమైనా చేస్తే బ్రదర్ అది కాదు నువ్వు చేయాల్సింది అని ఖండిస్తాడు. సరిగా వెళ్ళకపోతే, సరిగా మాట్లాడకపోతే, సరిగా ప్రవర్తించకపోతే, సరిగా ఆలోచన చేయకపోతే, సరిగా ఉండకపోతే ఖచ్చితంగా ఖండిస్తాడు. ఖండించాలా వద్దా? దాని తర్వాత ఏం చేయాలా? తప్పు దిద్దుతాడు. తప్పును సరి చేస్తాడు. తప్పు దిద్దడం అంటే నువ్వు తప్పులో ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావు. అయితే ఏం చేస్తాడైనా? సరి చేస్తాడు. ఆ తప్పును సరి చేస్తాడు. ఎవరు? దైవజీవనుడు, దైవ సేవకుడు, పాస్టర్ గారు, కాపరి ఆ తప్పును సరి చేస్తాడు. ఒక టీచర్ కూడా సరి చేస్తాడు, సరి చేయడా? వాడు తప్పు మార్గంలో వెళ్తే రైట్ మార్గంలో పెడతాడు. వాడు తప్పు లెక్క చేసిన అనుకో, దానిలో సరి చేసి చూపిస్తాడు కదా. ఆ క్రమంలో ఏం చేయొచ్చు? నువ్వు వినట్లేదు అనుకో, ఇంకా తప్పు మార్గంలో ఉంటున్నావు, తప్పు మార్గంలో చేస్తున్నాడు అనుకో స్టూడెంట్, వాడు వినట్లేదు వాడు సరిదిద్దినా చేసుకోవట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేసినా చేయట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? సారు వాడిని సరిదిద్దడం కొరకు ఏం చేస్తాడు? వానికి సబ్జెక్ట్ రావాలా వద్దా? రావాలి. రావడం కొరకు ఏం చేస్తాడు? సార్ ఏం చేస్తాడు? కొడతాడా కొట్టడా? ఎందుకోసం కొడుతున్నాడు? సార్కు చదువు రావాలని కొడుతున్నాడా? వాడు బాగుపడాలి, వానికి చదువు రావాలని కొడుతున్నాడు. అవునా? మరి ఇక్కడ కూడా సేవకుడు ఏం చేస్తాడో చదవండి. తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును. సేవకుడు ఏం చేస్తాడు? నీతి యందు నీకు శిక్ష కూడా వేస్తాడు కావాలంటే. అంటే దేవుని వాక్య ప్రకారము నిన్ను సరిచేయడానికి నిన్ను కూడా శిక్షిస్తాడు. శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది, అది మంచిది, లాభము నీకు అంటున్నాడు. అవునా? దైవదేవుడు ఏమేం చేయాలి చెప్పండి? వాక్యాన్ని బోధించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి అందు నీకు శిక్ష కూడా చేయాల, నిన్ను సరి చేయాల. చేస్తారా చేయరా? చేయాలి. దానికి ఒబే కావాలి. మీరు ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, మొన్న తీసుకున్న వారు కానీ, అంతకుముందు తీసుకున్న వారు కానీ, అందరికీ బాప్తిజం తీసుకున్న అందరికీ ఈ మాటలు. సేవకుడు ఇక్కడుండి నీకు వాక్యాన్ని బోధిస్తాడు. ఆ సేవకుడు నిన్ను ఖండిస్తాడు. నువ్వు సరైన మార్గంలో లేకపోతే నిన్ను ఖండిస్తాడు. 2, నీ తప్పును కూడా దిద్దుతాడు. 3, నీతి యందు నీకు శిక్ష కూడా చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు. అది నీకు ప్రయోజనము, అది నీకు మంచిది. నీకు మంచిదా కాదు అట్లా చేయడం? ఒకవేళ అట్లా చేయకపోతే నువ్వు సరిగా ఉండవు, పరలోకానికి రావు, పరలోకంలో దేవునితో పాటు ఉండవు నువ్వు కదా. రక్షించబడిన నీవు ఈ స్థితుల గుండా, ఈ పరిస్థితుల గుండా నువ్వు నడిపించబడాల్సిందే. అంటే దైవ సేవకుడు నిన్ను అట్లా చేస్తాడు. దానికి నీవు ఒబే కావాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. నువ్వు లోబడకపోతే అంతే. ఏం చేస్తావు? ఒక గొడ్డు ఉంది, లేకుంటే ఒక ఎద్దు ఉంది. ఎద్దు ఎంత కొట్టినా వినకపోతే వదిలిపెడతాం, అవునా? దీన్ని వేస్ట్, కొట్టినాము, ఎంత కొట్టినా కూడా వింటలేదు, వదిలిపెడతాం. దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, తప్పు సరిదిద్దాలని చూసినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, నువ్వు వినకపోతే, నువ్వు లోబడకపోతే, ఎదురు తిరిగితే నిన్ను వదిలిపెట్టేస్తాడు. వదిలిపెడితే ఎక్కడికి వెళ్తావు? ఇక మరలా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది కదా. అది నీకు ప్రయోజనం? అప్పుడు అది నష్టం కాదు. కాబట్టి దైవ సేవకుడు తప్పుదిద్దుతాడు, శిక్షించి సరిచేయాలని చూస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు. నువ్వు లోబడినప్పుడే ఆయన చేయగలడు. నువ్వు లోబడకపోతే
తగ్గించుకోకపోతే ఎదురు తిరిగితే ఆయన చేయలేడు. ఒకసారి 2 సార్లు చూస్తాడు, వీని గద్దిస్తే వేస్టే అంటాడు. లోబడిని వాళ్ళు స్వభావం ఏమని చెప్తుంటే వారు పందులు అంటారు దేవుని వాక్యం, వారు కుక్కలు అంటారు దేవుని వాక్యం. తెలుసా? ఎదురు తిరుగుతుంది కుక్క, ఎదురు తిరుగుతుంది పంది, ఎదురు తిరుగుతుంది. పందులు ఎదుట మీ ముత్యాలు ఏకంటది. నేను వాక్యాన్ని పట్టుకొని రఘు నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు, ఇదిగో వాక్యం చెప్తోంది నువ్వు చేయాలని అనుకో. సో పంది స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముత్యాలు వేస్తే అది తింటదా? అబ్బాయి ఇది చాలా వెలగలిగినటువంటి అంటదా? తొక్కేస్తుంది కాళ్ళతో, దాని విలువ తెలియదు. సో అట్లాగే పంది స్వభావం కలిగినటువంటి వ్యక్తికి కూడా దేవుని వాక్యం చెప్తే నెట్టేస్తాడు కాళ్ళతోని. కుక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముందు దేవుని వాక్యం చెప్తే రక్కుతాడు, అరుస్తాడు, బయటి వాళ్ళకు కూడా చెప్తాడు దేవుని సేవకుని కొరకు. ఆయన అట్లా ఈయన ఇట్లా కానీ మనకు చెప్తున్నాడు. అట్లా అరుస్తాడు, ఎదురు తిరుగుతాడు. ఇలాంటి లక్షణాలు మీ లోపల ఉండొచ్చా? కుక్కల్లాగా ఉండొచ్చా? పందుల్లాగా ఉండొచ్చా? ఉండొద్దు. లోబడి తగ్గించుకొని ఓర్చుకొని సహించుకొని నేర్చుకునేవారుగా ఉంటే మీకు అది ప్రయోజనకరము. దైవ సేవకుడు మీకు అట్లా బోధించి మిమ్మల్ని సరి చేస్తాడు. ఆయన రాకడ కొరకు సిద్ధం చేస్తాడు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండేటట్టుగా చేస్తాడు. కానీ ఆయన మాట వినకపోతే ఆయన చేయలేడు. కాబట్టి ఈరోజు మీరు డిసైడ్ కావాల్సింది ఏంటంటే మేము లోబడి ఉంటాము, తగ్గించుకుంటాము, నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము. అన్నా మీరు మాకు నేర్పించండి, మేము సిద్ధమే అనే హృదయం కలిగి ఉండాలి మీరు. దాంట్లో ఒక 2 వ్యక్తులు నేను మీకు చూపిస్తాను. రండి. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 13, 14 వచనాలు. చదవండి. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుంచి తీసివేయమని చెప్పగా చాలు. ఒక స్త్రీ వచ్చింది, మందిరానికి వచ్చింది, చాలా బాధతో ఉంది, ప్రార్థన చేస్తుంది. మాటలు మాత్రమే బయటికి వినబడతలేవు, పెదాలు మాత్రమే కదులుతున్నాయి. అప్పుడు సేవకుడు ఏమంటున్నాడంటే డైరెక్ట్గా ఏమంటున్నాడు, ఓ రాజక్క, ఎప్పటికి ఎన్ని రోజులు ఇంకా తాగుతావు నువ్వు? తాగి మందిరానికి వచ్చి మరి ప్రార్థన చేస్తావా అని అంటే రాజక్కకి ఏమనిపించాలి చెప్పండి? నన్ను సేవకుడు గంత మాట అంటాడా? నేను తాగొచ్చిందానిలే కనబడుతున్నానా? ఎవరైనా మందిరాన్ని తాగెత్తారా? నన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడు సేవకుడు చెప్పు. స్వర్ణలతక్క చూసినావు ఆ సేవకుడు నన్ను ఎంత మాట అన్నాడో? అట్లాంటోడు మన సేవకుడు. నన్ను తాగొచ్చినావు అంటున్నాడు. ఆయనకి ఇదే అర్థమైందా? ఆయనకి ఇదే తెలుసా? అదేనా మాట్లాడే పద్ధతి అనే స్వభావము ఆమెకున్నదా? అనొచ్చా అనరాదు? అట్లాగా ఆమె ఏమన్నదో చదవండి. ఇక క్రింది వచనాలలో ఆమె ఏమన్నది? మరి ఈ రాజక్క అయితే ఇట్లా అంటది అనుకుందాము. రాజక్కలు ఇక్కడ ఎవరు లేరులే అందుకని. ఇప్పుడు ఆమె ఏమంటుంది? హన్నా, అది కాదు నా ఎలినవాడా, నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని అది చెప్తోంది. నా ఎలినవాడా అంటోంది, రెస్పెక్ట్ ఇస్తోంది. దేవుని సేవకునికి, యాజకునికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. నా ఎలినవాడా, నేను తాగి రాలేదు కానీ నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానని తనను తాను తగ్గించుకొని జవాబు చెప్తోంది. రిటర్న్ అయిందా? వ్యతిరేకంగా మాట్లాడిందా? దేవుడి సేవకుడితోని మాట్లాడలేదు. దేవుడి సేవకుడు ఒక మాట అన్నాడు, ఆమె తాగి రాలేదు కానీ తాగిచ్చినావు అన్నాడు కదా. కొన్ని సందర్భాలలో అంటాడు కావచ్చు, ఒకవేళ నువ్వు పొరపాటు చేయలేదు కావచ్చు, పొరపాటు చేసినావని గద్దిస్తాడేమో కదా. ఎందుకంటే ఆయన పని ఏంటి? నీ తప్పు దిద్దడం ఆయన పని. నువ్వు తప్పు చేసినావు అన్నాడు అంటే మాత్రము రిటర్న్ అవుతావా? కావద్దు. మెల్లగా సమాధానం చెప్పాలి. అన్నా మీరు నన్ను అన్నారు కానీ వాస్తవానికి
నేను ఆ తప్పు చేయలేదు, సరిపోతుంది కదా కదా. అప్పుడు మంచి సేవకుడు మళ్ళీ ఎలా రెస్పాండ్ అవుతాడు? ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు చూడిక. నీ సేవకురాలే నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూపు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నానంటిని. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె చాలు. ఇక్కడ ఏమంటాడు చూసావా? దేవుని సేవ కూడా నీ ప్రార్థన, ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థన విని దయచేయునుగాక అని ఆశీర్వదించి పంపించాడు. మళ్ళీ తిట్టాడా ఆయన ఏమన్నా? కదా. అట్లా మంచి సేవకుడు మళ్ళీ అలా రెస్పాండ్ అవుతాడు కదా, ఆశీర్వదించి పంపిస్తాడు. నువ్వు చెప్పాల్సింది అది, దేవుని సేవకుడు చెప్పాల్సింది అది కదా. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా. నిన్ను పొరపాటున గద్దించి సరిదిద్ది తప్పుదిద్దే అధికారము దేవుని సేవకునికి ఉంది. నిన్ను గద్దించి తప్పుదిద్దే క్రమంలో కొన్నిసార్లు తెలియకుండా గద్దించినప్పుడు, తెలియకుండా నిన్ను ఖండించినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ కావాలి ఇక్కడ రాయబడింది. ఎలా రెస్పాండ్ కావాలి? అన్నా నువ్వు అన్నావు నన్ను కరెక్టే, కానీ నాకేం బాధ లేదు, కానీ నేను ఆ తప్పు చేయలేదు అంటే సరిపోద్ది కదా. బాధపడొద్దు, 10 మందికి చెప్పొద్దు. ఇదిగో సేవకు నన్ను ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, అట్లా మాట్లాడచ్చా సేవకు చెప్పొచ్చా? అట్లాగా దేవుడి సేవకుని కొరకు అట్లా చెప్పొచ్చా? చెప్పరాదు. నిన్ను సరిచేయాలనే అన్నాడు ఆయన, నీకోసమే అన్నాడు ఆయన. నువ్వు అట్లా చెప్పావనుకో ఇంకోసారి నేను గద్దించడు. ఇక నువ్వు కనుక అట్లా చెప్పావనుకో ఇంకోసారి నేను గద్దిస్తాడా? నిన్ను సరి చేయాలని చూస్తాడా? చూడడు. కాబట్టి అలా పొరపాటున నిన్ను గనక గద్దించేటప్పుడు తప్పు జరిగి ఉంటే నువ్వు మరలా దేవుని సేవకుడితో చెప్పినప్పుడు ఆయన సరి చేసుకుంటాడు కూడా కదా. ఇప్పుడు ఆమెతో ఏమన్నాడు ఏలి? అమ్మా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు మని చేశావు కదా, ఆ దేవుడు నీకు అనుగ్రహించును గాక అని ఆశీర్వదించి పంపించాడు. అది జరుగుతుంది. కాబట్టి ఒక దైవ సేవకుడు నిన్ను గద్దిస్తాడు, సరి చేయాలని చూస్తాడు, నిన్ను ఆత్మీయంగా బలపరచాలని చూస్తాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని చూస్తాడు. ఆ క్రమంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే గనక దాన్ని చెప్పాలి తప్ప దాన్ని దుష్ప్రచారము చేయకూడదు. ఇది నేర్చుకున్నాం ఇక్కడ, సరేనా? రెండో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ ఇంతకుముందు ఒక్క ఆమెనే ఉన్నది. అక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒకటే ఆమె ఉంది, స్త్రీనే ఉంది, అంతే, ఇంకెవరు లేరు. కాబట్టి ఆమెతో డైరెక్ట్ అన్నాడు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతినే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక విన్నావని పేతురుతో చెప్పాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, యేసు ప్రభు దగ్గర చాలా మంది ఉన్నారు. అప్పుడు చాలా మంది ఉన్నప్పుడు పేతురుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సాతానా, పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పో అని అన్నాడు. పేతురు వైపు తిరిగి పేతురుతో ఏమంటున్నాడు? సాతానా వెనుకకు పో అన్నాడు. ఇప్పుడు నీ దృష్టిలో నేను తిరిగేసి లాజరు వైపు, మల్లేష్ వైపు తిరిగి సాతానా వెనక్కి పో అని చెప్పేసాను అనుకోండి, ఎవరిని అన్నట్టుంటే చెప్పండి? మల్లేష్నా కాదా? ఇప్పుడు మల్లేష్ అందరి ముందు అనుకుంటే మల్లేష్ ఏమనుకోవాలి చెప్పండి? ఇక బాధ అయిద్దా? కానీ బాధపడొద్దు. అర్థమవుతుందా? అందరి ముందన్నా కూడా నథింగ్. పేతురు అక్కడ ఏమి రెస్పాండ్ కాలే. పేతురును పట్టేసుకుంది సాతాను, పేతురుని అలా వాడుకుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అట్లా అంటున్నాడు, పేతురులో కార్యం చేస్తున్నటువంటి, ఆలోచింపజేస్తున్నటువంటి, మాట్లాడించేటటువంటి సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీలో ఉన్నటువంటి చెడ్డ గుణంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సాతానుతో మాట్లాడుతున్నాడు కానీ నిన్ను కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మల్లేష్లో పనిచేసేటటువంటి ఆ సాతానుతో మాట్లాడుతున్నాడు, మల్లేష్తో కాదు. ఆ సాతాను మల్లేష్ కూడా ఏం చేయాలి? వెళ్ళగొట్టేసేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సేవకుడు బోధిస్తాడు, ఖండిస్తాడు, తప్పుదిద్దుతాడు, నీతి యందు శిక్ష కూడా చేస్తాడు, నిన్ను సరిచేయడం కొరకు, నిన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపరచడం కొరకు. కాబట్టి నువ్వు లోబడి ఉండడము, తగ్గించుకోవడము, నేర్చుకోవడానికి ఇష్టపడము చేయాలి తప్ప ఎదురు తిరగకూడదు. అర్థమైందా?
బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకోవాలి పాఠము. తర్వాత గలతీలకు రాసిన పత్రిక సేవకుని విషయంలో ఎలా ఉండాలని ఇది కూడా చెప్తున్నాను రండి. 6వ అధ్యాయము 6వ వచనము చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలెను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని సేవకునికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాల. ఎందుకని? దేవుని సేవకుడు ఎలాంటి ఆహారాన్ని పెడుతున్నాడు? శ్రేష్టమైన వాడబారని నిలిచి ఉండే ఆహారాన్ని మీకు ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? ఎలాంటి ఆహారం మీకు ఇస్తున్నాడు? వాడబారని ఆహారము, సత్యమైన ఆహారము, జీవవాక్యాన్ని మీకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుని సేవకునికి ఏమి ఇవ్వమని చెప్తోంది? మంచి పదార్థములన్నిటిలో అతనికి భాగం ఇవ్వాలి అని చెప్తోంది. అర్థమైందా? దేవుని సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు, లేకుంటే దేవుని సేవకుని మీరు వచ్చినప్పుడు కానీ మంచి పదార్థాలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని పోషిస్తున్నాడు కదా. మీకు ఆత్మీయ ఆహారాన్ని దేవుడు పెడుతున్నాడు కాబట్టి భౌతిక ఆహారాన్ని దేవుని సేవకునికి మీరు ఇవ్వాలి అని వాక్యం చెప్తోంది. ఇవన్నీ నేర్పిస్తున్నాను మీకు. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. తెలియదు కాబట్టి తెలియజేస్తున్నాను. మంచి పదార్థాలలో నీ దేవుని సేవకునికి, నీకు వాక్యం బోధించి నిన్ను బలపరిచే నీ దేవుని సేవకునికి మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలి అని చెప్తాను వాక్యం. సరేనా? సో దేవుడి సేవకుని మాట వినాలి. దేవుని సేవకునికి నీకు కలిగిన మంచి పదార్థాలలో నువ్వు భాగం ఇవ్వాలి. ఎందుకంటే నీకు శ్రేష్టమైన ఆహారాన్ని తినబెడతాడు. గుర్తుపెట్టుకోండి. అవునా కదా? ఇంకా నీ మీద అంటే మీరు పెట్టినా పెట్టకున్నా కేర్ తీసుకోవాలి. నువ్వు ఇంకా శ్రేష్టమైన భాగాన్ని తనకిస్తూ, తన మీద ప్రేమ చూపిస్తూ తను ఆనుకొని ఉంటే నీకోసం ఇంకా కేర్ తీసుకుంటాడా? తీసుకోడా? ఇంకా ఎక్కువగా చెప్తాడా? చెప్పడా? ఇంకెక్కువగా నీకోసం ప్రయాసపడతాడా? ప్రయాసపడా? అట్లా. కాబట్టి ఇది నేర్చుకోండి. దేవుని సేవకునికి మీ మంచి పదార్థాలలో భాగం ఇవ్వడము నేర్చుకోండి. అది నేర్చుకుంటే ఇంకా మీరు ఆత్మీయంగా బలపడతారు. అది మంచిది, అది క్షేమకరమైంది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకి 2 విషయాలలో జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు 3 తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబునే. మిగతా 9 మంది కొండ కిందే ఉన్నారు. మరి అందరిని తీసుకెళ్ళలేదు. తర్వాత తలి తాకుమి అని చిన్నదాన్ని లేపలేదా? అప్పుడు ఎంతమంది తీసుకెళ్ళాడు? 3 తీసుకెళ్ళాడు. మిగతా 9 మంది ఎందుకు తీసుకెళ్ళలేదు? పేతురు, యోహాను, యాకోబును వాళ్ళని తీసుకెళ్ళాడు కదా. మరి మిగతాలను తీసుకెళ్ళలేదు. కొంతమందిని ప్రత్యేకపరుస్తాడు. ఆ ప్రత్యేకతలో నువ్వు ఉండాలి. అదే ఇంకా చెప్పేది. ఆ 9 కాదు మనం ఉండాల్సింది. ఆ 3 నువ్వు ఉండాలంటే యేసును అంటి పెట్టుకొని యేసు చెప్పితే వినేటట్టుగా, లోబడేటట్టుగా ఉంటే ఆ 3 నువ్వు ఉంటావు. అర్థమైందా? దేవుని సేవకుడు నిన్ను తీసుకుపోయేటట్టు ఉండాలి. ఏదైనా పనికి నిన్ను పిలిచేటట్టు ఉండాలి పనికి. అవునా? అట్లా ఉండాలంటే నువ్వు ఆయన మాట వింటూ నువ్వు ఆయనకు దగ్గరగా ఉంటూ ఉన్నావనుకో, నిన్ను అట్లా పిలుస్తాడా? పిలవడా? యేసుప్రభువు వాళ్ళ 3 పిలుచుకొని వెళ్ళిండా లేదా? నువ్వు కూడా పిలువబడే గుంపులో ఉండాలని ఈ వచనాలు చెప్పేది ఇప్పుడు నీకు. ఎవరెవరు ఉంటారు చెప్పండి? నన్ను సేవకుడు పిలిచినట్టుగా నేను ఉంటాను అన్న వాళ్ళు చేస్తాండి. రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? అలా ఉందాం మనం కూడా. యేసు ప్రభు వాళ్ళని పిలిచినట్టుగా మనల్ని దేవుని సేవకుడు పిలిచి ఆయన పరిచర్యలో, దేవుని కార్యాలు చూచుట్లో వాళ్ళు దేవుని కార్యాన్ని స్పష్టంగా చూశారు. ఆయనతో ఉండడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే పరలోకం నుండి ఆ గొప్ప మేఘాన్ని చూశారు. మోషే, ఏలియాలను చూశారు. వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు. దేవునితో ఉండడం ద్వారా గొప్ప ధన్యత. దేవుడి సేవకుడు మిమ్మల్ని పిలిచి తీసుకొని పోయిందంటే అక్కడ దేవుడు చేసే కార్యాలు మీరు చూస్తారు, బలపరచబడతారు. తెలుసా? దేవుని సేవకుడితో మీరు ఉంటే దేవుని స్వరాన్ని వినే అనుభవంలోకి వస్తారు. దేవుని కార్యాలు చూసే అనుభవంలోనికి వస్తారు. వాళ్ళు ఏలియా, మోషేని చూసారు. తెలుసా? ఎంత అద్భుతం కదా. మరి పిలిచే స్థితిలో మీరు కూడా ఉంటే బెటర్గా. అక్కడ తలి తాకుమైన చిన్నదాన్ని లేపినప్పుడు అక్కడ జీవము, ఆ మరణంలో నుంచి జీవంలోనికి ఆమె జీవం వచ్చి రావడాన్ని వాళ్ళు కల్లారా చూశారు. ఎంత అద్భుతమో. మిగతా 9 చూసారా? లేదుగా. సో మీరంతా అలాగ ఉంటే అది క్షేమము అని చెప్తున్నాను. నేను అట్లాగ ఉన్నాను, మీరు అట్లాగ ఉండాలి. పరిగెత్తుకొని వచ్చేటట్టు ఉండాలి. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని ఉంటే నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు, దేవుడు చేసే అద్భుతాన్ని చూడలేవు.
నాకు పనులు ఉన్నాయన్నా, నేను రాలేనన్నా అన్నాం అనుకో, దేవుడు చేసే కార్యాలని మనం చూడలేము. సో ఇది దేవుని సేవకుని గురించి కొన్ని చెప్పాను, ఇంకా చెప్తూనే ఉంటాను. చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు నేర్పిస్తూ వస్తాను. ఈరోజు రెండో అంశంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు బల్లలో ఎలా చేయి వేయాలి అన్నది కూడా నేర్చుకోవాలి. బల్ల తీసుకుంటున్నాం మనము, దాన్ని ఎలా చేయి వేయాలి అన్నది కూడా మనం నేర్చుకుంటాం. సరేనా? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొన్ని విషయాలు ఈరోజు చెప్తాను, మరలా వచ్చే విషయాలు మళ్ళా నెక్స్ట్ డే కూడా చెప్తాను. నెక్స్ట్ ఆదివారం కూడా మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాము. 11వ అధ్యాయం 28 నుంచి. నేను చదువుతానమ్మా. 23 నుంచి నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఇలా తీర్పు పొందకపోదుము. తర్వాత ఇంకో వచనం కూడా ఉంది. కాబట్టి 32 కూడా, మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము అని రాయబడింది. ఇక్కడ మన ప్రభు యొక్క శరీరము పాపముతో ఉందా? లేదు. మన ప్రభు యొక్క రక్తము పాపముతో ఉందా? లేదు. ప్రభు యొక్క శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది, నిష్కలంకమైనటువంటిది. కాబట్టి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రాక్షసంలోను, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను మనము కూడా పరిశుద్ధంగా ఉండే చేయి వేయాలి. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ పాపములోనే నిలుస్తూ పాపములు ఒప్పుకొనక విడిచిపెట్టక చేయి వేస్తున్నావు అంటే ఎంత ఘోర తప్పిదం చేస్తున్నావో తెలుసా? ఆ తప్పిదం ద్వారా వచ్చే శిక్ష తెలిస్తే నువ్వు ఎంత ఘోర తప్పిదము చేస్తున్నావో తెలుస్తుంది. శిక్ష ఏంటంటే, అది ప్రభు శరీరమని అది రక్తమని వివేచించక తిని త్రాగితే నువ్వు చస్తావు, చచ్చేటంత తప్పు చేస్తున్నావు. అంటే దాని తీవ్రత అంత ఉంటుంది. అది ప్రభు శరీరమని నువ్వు వివేచించక నీ ఇష్టం వచ్చినట్టు తిని త్రాగుతున్నావంటే నువ్వు ఘోరమైన తప్పు చేస్తున్నావు. ఆ తప్పుకు రావలసిన శిక్ష మరణము అని వాక్యం చెప్తోంది. మరణించేంత శిక్ష తప్పు పాపం చేస్తున్నావు అని అర్థం. ఏంటి ఆ తప్పు అంటే, నీవు దాన్ని పాపముగా చేస్తున్నావని అర్థం. ప్రభు యొక్క శరీరము పాపముగా చేస్తున్నావు, ప్రభు యొక్క రక్తాన్ని పాపముగా చేస్తున్నావని అర్థం ఇచ్చేటట్టుగా నువ్వు పాలు పొందుతున్నావు. కాబట్టి ప్రభు యొక్క శరీరము పరిశుద్ధమైందా కాదా? ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైందా కాదా? ఆ పరిశుద్ధమైనటువంటి దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టు, ఏ లెక్కలోకి తీసుకున్నట్టు, అది అపరిశుద్ధమైందిగా, అపవిత్రమైందిగా, పాపముతో ఉన్నదానిగా చేస్తున్నావన్నట్టుగా అర్థం వస్తుంది. కాబట్టే నువ్వు చచ్చిపోతావు. జాగ్రత్త. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైన దాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? పాపముగా చేసేటట్టు నీ ఆలోచన వైఖరి ఉంది. కాబట్టి చనిపోతావు. కాబట్టి ఎలా తీసుకోవాలి చెప్పండి? నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఫస్ట్ నిన్నెవరూ వేలెత్తి చూపించడం కాదు. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన తప్పిదాలు నీకే తెలుస్తాయి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసావు తప్పు, అది నీకే తెలుస్తుంది. కాబట్టి నిన్ను నువ్వే పరీక్షించుకో అని చెప్తోంది. చూడు ఏమని రాయబడింది ఇక్కడ.
27వ వచనము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక త్రాగునో, ఎక్కడుంది? 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. నీకు నువ్వే పరీక్ష చేసుకో. నేను ఎట్లా ఉన్నాను? నిజంగా ప్రభు చెప్పినట్టు ఉన్నానా లేదా? ప్రభు కోరినట్టు ఉన్నానా లేదా? నేను యథార్థంగా ఉన్నానా లేదా? నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాలా. ఒకవేళ లేకపోతే నీకెక్కడ నీ మిస్టేక్స్, ఆలోచనలో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ. ఆలోచనలో కూడా తప్పు ఉండొద్దు, పాపం ఉండొద్దు. నెక్స్ట్, మాటలో పాపం ఉండొద్దు, తప్పు ఉండొద్దు. నెక్స్ట్, క్రియలో పాపం ఉండొద్దు, తప్పు ఉండొద్దు. ఇవి 3 పరీక్ష చేసుకో. నీ ఆలోచనలు సరిగా ఉన్నాయా? దేవుడు ఆమోదిస్తాడా? నీ ఆలోచనలన్నీ కూడా దేవుడికి తెలుసు. 2, నీ మాటలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా? దేవుడు ఆమోదిస్తాడా? నువ్వు కరెక్ట్గానే మాట్లాడావని దేవుడు అంటాడా? మనుషులు కాదు అనాల్సింది, దేవుడు అనాలి. 3వది, నీ క్రియలు, నీ పనులన్నీ కూడా దేవుడు ఆమోదించినట్టుగానే సరిగానే ఉన్నాయా లేవా? పరీక్ష చేసుకో. అలాగ లేకపోతే నిజంగా క్షమాపణ అడుగు. యేసయ్యా, నేను మరలా అట్లా ఆలోచన చేయను, నేను మరలా అట్లా మాట్లాడను, మరలా అట్లా నా పనులు ఉండవిక, నన్ను క్షమించయ్యా, మీ రక్తం చేత కడుగు, నేను వాటి జోలికి మరలా వెళ్ళా అని నువ్వు తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా బల్లలో చేయి వేయాలి. ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు ఆయన బల్లలో చేయి వేయాలి. అనగా ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యం ద్రాక్షరసాన్ని నువ్వు తిని త్రాగాలి. ఒకవేళ లేదంటే ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని నువ్వు పాపముగా చేసిన వాడవుతావు. దాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నావంటే దాన్ని పాపముగా చేసిన వాడవుతావు. దాంట్లో ఎవరైనా చేయొచ్చులే, ఎట్లయినా తినొచ్చులే అన్నట్టుగా నువ్వు ఉంటున్నావని అర్థం. అట్లా చేయొచ్చా? అట్లా చేయవేస్తే ఏమవుతుంది? రోగాలు వస్తాయి, బలహీనపరచబడతావు, చచ్చిపోతావు. దాని తీవ్రతను బట్టి, నీ పాపపు తీవ్రతను బట్టి ప్రభువు నిన్ను శిక్షిస్తాడు. అలా చేయవేస్తే దాని తీవ్రతను బట్టి, నీ పాప తీవ్రతను బట్టి బలహీనపరచబడమా, లేదంటే రోగాలు రావడమా, లేదంటే చనిపోవడమా జరుగుతుంది. అదే చెప్పాడు ప్రభు. చూడు 32వ వచనము. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. ప్రభు చేత శిక్షించబడుచున్నాము. ఏం శిక్ష? బలహీనము. ఏమి శిక్ష? రోగము. ఏమి శిక్ష? మరణము. ఇవి కొన్ని నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఇంకా వచ్చే వారము ఇంకా కొన్ని నేను మీకు చెప్తాను. కాబట్టి ఇప్పుడైతే మనం ఏం చేయాలి? బాప్తిస్మం ఎవరైతే తీసుకొని ఉన్నారో వారు ఈ వారమంతా ఎలా ఉన్నాను పరీక్ష చేసుకో. మాటల్లో కరెక్ట్గా ఉన్నావా? ఆలోచనలో కరెక్ట్గా ఉన్నావా? నీ క్రియల్లో కరెక్ట్గా ఉన్నావా? దేవుడు మెచ్చుకున్నాడా? దేవుడు దాన్ని అగ్రి అవుతాడా? లేదంటే ఎక్కడైనా తప్పిపోయావా? తప్పిపోతే పర్వాలేదు, క్షమాపణ అడుగు, హృదయపూర్వకంగా అడుగు. నువ్వు హృదయపూర్వకంగా తప్పు చేశానంటే క్షమిస్తాడు ఎవరైనా కదా. కానీ నువ్వు ఏదో అనకపోతే బాగుండదు అని మాత్రం అంటే క్షమించరు ఎవరు కూడా. నువ్వు ఎలాగ క్షమాపణ అడుగుతున్నావో తెలుసు అందరికీ కదా. ఎవరైనా ఫ్రెండ్ని క్షమాపణ అడుగుతున్నావు అనుకో, వాడికి తెలుస్తుందా తెలియదా? నువ్వు నిజంగా క్షమాపణ అడుగుతున్నావో ఒట్టిగానే క్షమాపణ అడుగుతానో తెలుస్తుంది. ఒక మనిషికే తెలిసినప్పుడు దేవుడికి తెలియదా? కాబట్టి ఈరోజు నిజంగా క్షమాపణ అడుగు. నీ పాపము విషయమై పశ్చాత్తాపముతో క్షమించమని అడిగి ఆయన రక్తం చేత కడగమని వేడుకో. ప్రభు క్షమిస్తాడు, ఆయన రక్తం చేత కడుగుతాడు. మరలా ఆ పాపం జోలికి వెళ్ళనని తీర్మానం చేసుకో. క్షమాపణ అడగాలి, మరలా ఆ పాపం చేయనని తీర్మానం చేయాలి. అంటే మాట ఇవ్వాలి దేవునికి. అప్పుడు ఆయన రక్తం చేత నీ పాపాన్ని కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు నువ్వు బల్లలో చేయి వేయచ్చు. లేదంటే కనుక చేయి వేయచ్చా? చేయి వేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేయి వేస్తే గొప్ప అపరాధం చేస్తున్నావు, గొప్ప పాపం చేస్తున్నావు. దేవుని శరీరాన్ని, రక్తాన్ని అపవిత్రం చేస్తున్నావు కనుక రోగిగా మార్చబడతావు, బలహీనపరచబడతావు, చచ్చిపోతావు. జాగ్రత్త అంటోంది. కాబట్టి సరి చేసుకుందామా? మనము ప్రార్థన చేసుకుందాము. మోకరించండి.